ఒక బౌల్ తీసుకొని నా దగ్గర ఇది హిప్పీ నూడిల్స్ది మసాలా పొడి ఉంది, దాన్ని తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర క్వాంటిటీకి తగినంతగా తీసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాక 2 ఎగ్స్ అయితే ఇందులో కూడా మిక్స్ చేశానండి. బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు నా స్టైల్లో పావు వడ చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్రెడ్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద కొంచెం గీ వేసుకొని లైట్గా హీట్ చేసుకోవాలి. బ్రెడ్ని కొంచెం కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఆమ్లెట్ వేసుకొని, ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత ఈ బ్రెడ్ని వాటి మధ్యలో పెట్టి తీసేయటమే అనమాట. పావు వడ రెడీ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడైతేనే టేస్ట్ బాగుంటుందండి, కొంచెం స్పైసీగా ఉంటుంది. మా హస్బెండ్ని చల్లారిన తర్వాత తిన్నారనమాట, బాగాలేదని చెప్పారు. నేను పావు వడ అవ్వగానే తిన్నాను, బాగుంది. స్ట్రీట్ స్టైల్లో పావు వడ చేశాను అనమాట ఫస్ట్ టైం. పర్లేదు, మరి అంత పర్ఫెక్ట్ కాకపోయినా బాగుంది.